చూసారా చూసిన. ఎలా ఉంది? బాగుంది. సూపర్ ఉంది. చిరంజీవే పరిషన్ అయిపోయిండు. హ్మ్. యూట్యూబ్‌లో పెట్టాడు కదా! ఏందసలు మేము సినిమాలు తీయాలా వద్దా అని అంటున్నాడు చిరంజీవి. హ్మ్. సో, అట్లా ఆ రేంజ్‌లో తీస్తున్నాడుగా మూవీ. చాలా హిట్ అవుతది అనిపిస్తుంది. ప్రభాస్ గారి లుక్ ఎలా అనిపించింది ట్రైలర్‌లో? చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నాడు. హ్మ్. డేట్‌కైతే పిలిస్తే కంపల్సరీ ఎళ్తా. ఓకే. మేము ట్రాన్స్ కాబట్టి. ఓకే. సో, మేము అవసరం లేదనుకో తనకి ఎంత గర్ల్ ఫ్రెండ్స్ ఉండొచ్చు. నాకు ఇష్టం కాబట్టి అంటున్నాను అంతే. సో, అంటే తను మామూలు తీసిన ముందు సినిమాలు కూడా చాలా బాగున్నాయి. డిఫరెంట్ స్టోరీస్ ఎంచుకున్నారు. కొన్ని ఫ్లాప్ అయ్యాయి. సో, అన్నీ హిట్ అవ్వలే అని లేదు కదా! మన లైఫ్ కూడా అలానే నడవట్లేదు కదా! అప్ అండ్ డౌన్ వెళ్తూ ఉంటుంది కదా! ఇప్పుడు మాదైనా ఎవరిదైనా కూడా సో, సినిమాలు కూడా కొన్ని ఫ్లాప్ అయ్యాయంటే దానికి తనేం చేయలేడు. ఆ మధ్య ఏదో వచ్చింది కదా తనది ప్రభాస్‌ది. 'ఆదిపురుష్', 'ఆదిపురుష్' ఒకటి, అంతకుముందు ఇంకొకటి వచ్చింది. 'ఆదేశం'. ఒక 2, 3 సో, మూవీస్ మూవీ అయ్యాయి. కానీ ట్రైలర్ ఎలా అనిపించింది? మిగతావైతే బాగున్నాయి. ట్రైలర్ ఎలా అనిపించింది? ఈ ట్రైలర్ అయితే బాగుంది. కంపల్సరీ సినిమా హిట్ అవుతుందని అనిపిస్తుంది నాకైతే. ఫ్యాన్స్‌కి ఎలా అనిపించింది? ఫ్యాన్స్ ఇంకా రచ్చ రచ్చ చేసేస్తారు అసలుకి. ఇంకా ఏం తగ్గేది లేదు. చాలా. ఓకే. థ్యాంక్ యూ. నేనైతే ఓపెన్‌గా చెప్తున్నాను. నేను రేటింగ్ చూసుకుంటాను. పబ్లిక్ టాక్ తెలుసుకుంటాను. అంతా తెలుసుకొని ఎళ్లి చూస్తాను. మనీ వేస్ట్ చేయను. ఫస్ట్ డే వెళ్ళను నేను ఏ మూవీకి వెళ్ళను ఫస్ట్ డే. అహా! నేను ముందు నుంచి అంతే. ఏ మూవీ పాజిటివ్ ఉంటే అయినా వెళ్తారు. ఫస్ట్ డే నేను వెళ్ళను. సో, రేటింగ్ బాగుంది అంటేనే వెళ్తాను. ఒక 1 మంత్, 2 మంత్ అయిందంటే టీవీలోనే ఏస్తున్నారు. ఓకే. మాకే ఒక పెద్ద టీవీ ఉంది. చాలు. ట్రా పెద్ద ఓకే. అది. ఓకే. థ్యాంక్ యూ. చాలా